రోమహర్షణ మహర్షి మునీశ్వరులకు శివుని సహస్రనామాలను తెలియచేసి మహాశివరాత్రి గురించి ఈ విధంగా చెప్పసాగాడు. శివరాత్రి నాడు బ్రహ్మ, విష్ణువు, శివుణ్ణి పూజించాలి. వ్రతం అంటే ప్రత్యేకమైన పూజ. శివరాత్రి నాడు చేసే వ్రతం చాలా ముఖ్యమైనది. చాలా పుణ్యం కలుగుతుంది. ఆ రోజు జాగరణ చేసి శివలింగానికి పూజ చెయ్యాలి. ఉపవాసం కూడా చెయ్యాలి. ఈ మహాశివరాత్రికి సంబంధించి 2 కథలున్నాయి. మొదటిది ఒక వేటగాని కథ, రెండవది వేదనిధి కథ. ముందుగా వేటగాని కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. రురుద్రుహుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. ఒకసారి అతని తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఆకలితో బాధపడుతున్నారు. ఆ వేటగాడు ఏదైనా జంతువుని వేటాడి తెద్దామని అడవికి వెళ్ళాడు. కాని అతనికి ఏ జంతువు దొరకలేదు. సాయంకాలం అయ్యింది. రురుద్రుహునికి నీటి తూము కనబడింది. అక్కడ మాటు వేస్తే ఏ మృగమైనా దొరక్కపోతుందా అని అనుకున్నాడు. ఆ వేటగాడు అక్కడ ఉన్న బిల్వ వృక్షాన్ని ఎక్కాడు. దాహం వేస్తే తాగడానికి ఒక కుండతో నీరు చెట్టుపైకి తీసుకొని వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. ఆ విషయం ఆ వేటగానికి తెలియదు. అక్కడకు ఒక ఆడలేడి నీరు తాగడానికి వచ్చింది. వేటగాడు విల్లమ్ములు తీసుకున్నాడు. తీసుకునేటప్పుడు చెట్టు కదిలింది. కొన్ని బిల్వపత్రాలు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. బిల్వపత్రాలు శివునికి ప్రీతికరమైనవి. కుండలో నుండి నీరు కూడా లింగం మీద పడ్డాయి. అయితే రురుద్రుహునికి ఇవేమీ తెలియవు. లేడి వేటగానిని చూసింది. లేడి వేటగానితో, ఇప్పుడు నన్ను చంపవద్దు. నా పిల్లలు, భర్త ఇంటి వద్ద ఉన్నారు. వారికి నేను వీడ్కోలు చెప్పి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపవచ్చు అని అన్నది. కాని లేడీ వెళ్ళిపోవడం వేటగానికి ఇష్టం లేదు. ఏ జంతువైనా చనిపోవడానికి తిరిగి వస్తుందా అని అనుకున్నాడు. కాని ఆ లేడీ ప్రమాణం చేసింది. అందువలన రురుద్రుహుడు లేడీకి అనుమతినిచ్చాడు. కొంతసేపైన తరువాత ఇంకొక ఆడలేడి నీరు తాగడానికి వచ్చింది. అవి 2 అక్కా చెల్లెళ్ళు. ఇద్దరికీ ఒకరే భర్త. ఇదివరకు వలెని ఆ చెట్టు కదిలింది. బిల్వపత్రాలు లింగం మీద పడ్డాయి. కొంత నీరు కూడా పడింది. వేటగాన్ని చూసి ఆ లేడీ, కొంతసేపు ఆగు, తరువాత నువ్వు నన్ను చంపవచ్చు. నేను నా భర్తకి, పిల్లలకు వీడ్కోలు చెప్పి వస్తాను అని అన్నది. కాని ఆ వేటగాడు అనుమతి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ లేడీ కూడా ప్రమాణం చేసింది. అప్పుడు రురుద్రుహుడు అనుమతించాడు. తరువాత ఇంకొక లేడీ వచ్చింది. వేటగాడు విల్లమ్ములు అందుకునేటప్పుడు మరలా చెట్టు కదిలి బిల్వపత్రాలు, నీరు లింగం మీద పడ్డాయి. అప్పుడు ఆ లేడీ, నన్ను వదిలిపెట్టు. నేను నా 2 భార్యలకు, పిల్లలకు వీడ్కోలు చెప్పి వస్తాను అని అన్నది. ఈ లేడీ కూడా ప్రమాణం చేయడం వల్ల వేటగాడు విడిచిపెట్టాడు. కొంతసేపటికి 2 ఆడలేళ్ళు, మగలేడీ వచ్చాయి. నన్ను చంపి మిగిలిన వాటిని విడిచిపెట్టండి అని అవి అన్నాయి. వాటి పిల్లలు కూడా వచ్చాయి. మా తల్లిదండ్రులు చనిపోయిన తరువాత మేము బ్రతికి ప్రయోజనం లేదు. మమ్మల్ని కూడా చంపండి అని ఆ లేడీ పిల్లలు అన్నాయి. ఈ మాటలు విని వేటగాడు చాలా ఆశ్చర్యపోయాడు. చెట్టు మళ్ళీ కదిలింది. బిల్వపత్రాలు, నీరు లింగం మీద పడ్డాయి. రురుద్రుహుని మీద శివునికి జాలి కలిగింది. అతనిలో ఉన్న చెడు భావాల్ని శివుడు తొలగించాడు. వేటగాడు లేళ్లను చంపకుండా విడిచిపెట్టాడు. శివుడు ప్రత్యక్షమై, ఇప్పటి నుండి నీ పేరు గుహుడు. శ్రీరాముడు నీకు అతిథిగా రాబోతున్నాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అన్నాడు. తెలియకుండా శివరాత్రి వ్రతాన్ని ఆచరించినా చాలా పుణ్యం వస్తుందని ఈ కథ వల్ల తెలుస్తుంది. రోమహర్షణుడు ఋషులతో, మునీశ్వరులారా, ఇప్పుడు మహాశివరాత్రికి సంబంధించిన మరొక కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. అవంతీ నగరంలో
ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు. అతనికి 2 కుమారులు. వారి పేర్లు సునిధి, వేదనిధి. వారిలో వేదనిధి దుర్మార్గుడు. ఒకసారి రాజు ఆ బ్రాహ్మణునికి సంతోషంగా బంగారు గాజు బహూకరించాడు. అతడు ఆ గాజుని జాగ్రత్తగా దాచుమని తన భార్యకిచ్చాడు. అది వేదనిధి చూశాడు. దానిని దొంగిలించి ఒక నర్తకికి ఇచ్చాడు. ఒకరోజు ఆ నాట్యకత్తె నృత్యాన్ని రాజు చూశాడు. అప్పుడు అతనికి ఆమె చేతికి తానిచ్చిన గాజు కనపడింది. ఈ గాజు ఎక్కడిది అని ఆమెను అడిగాడు. ఇది నాకు వేదనిధి ఇచ్చాడు అని ఆ నర్తకి చెప్పింది. ఆ గాజుని రాజు తీసుకొని బ్రాహ్మణుణ్ణి పిలిపించాడు. నేను నీకు ఒక బంగారు గాజును ఇచ్చాను, గుర్తుందా? అది నాకు కావాలి, తీసుకొనిరా అని రాజు అన్నాడు. బ్రాహ్మణుడు వెంటనే ఇంటికి వెళ్ళి గాజు ఇమ్మని భార్యని అడిగాడు. ఆమె గాజు కోసం తాను పెట్టిన చోట చూసింది, కాని అక్కడ గాజు లేదు. దానికోసం ఆ దంపతులిద్దరూ వెతికారు, కాని గాజు కనపడలేదు. చివరకు దానిని వేదనిధి దొంగిలించాడని తెలుసుకున్నారు. కోపంతో అతన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టారు. వేదనిధి ఊరూరా తిరిగి బిచ్చమెత్తుకొని జీవించసాగాడు. ఒకరోజు అతనికి ఆహారం దొరకలేదు. ఆ రోజు శివరాత్రి. కాని ఆ విషయం వేదనిధికి తెలియదు. చాలామంది శివాలయానికి వెళ్ళి పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తూ ఉండడం చూశాడు. వాటిలో ఆహార పదార్థాలు కూడా ఉండడం గమనించాడు. ఆ ఆహారాన్ని దొంగిలించి తినాలనుకున్నాడు. ఆ భక్తుల వెంట గుడికి వెళ్ళాడు. వారు నిద్రపోయే వరకు వేచియున్నాడు. వారు నిద్రపోయిన తరువాత నెమ్మదిగా ఆహారమున్న చోటికి వెళ్ళాడు. ఆహారం లింగానికి ముందుంది. చాలా చీకటిగా ఉంది. అతనికి సరిగ్గా కనబడలేదు. చిన్న దీపం మినుకు మినుకుమంటూ మసకగా కనిపిస్తుంది. దాని నీడ శివలింగం మీద పడుతుంది. తన పంచె నుండి ఒక పీలిక చించి ప్రమిదలో ఉంచి దీపం బాగా వెలిగేటట్లు చేశాడు. లింగం మీద ఉన్న నీడ తొలగిపోయింది. వేదనిధి ఆహారాన్ని దొంగిలించే సమయానికి భక్తులు లేచారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి బాణాలు వేశారు. వేదనిధి ఆ బాణాలు తగిలి చనిపోయాడు. యమదూతలు వేదనిధిని నరకానికి తీసుకొని పోవడానికి వచ్చారు. కాని వెంటనే శివదూతలు కూడా వచ్చి యమదూతల్ని అడ్డగించారు. ఈ బ్రాహ్మణుడు శివరాత్రి నాడు ఉపవాసం చేశాడు. జాగరణ కూడా చేశాడు. దీపాన్ని వెలిగించాడు. ఈ పనులు తెలియకుండా చేసిన వేదనిధి పాపాలు తొలగిపోయాయి. మునీశ్వరులారా, ఈ విధంగా తెలియకుండా శివరాత్రి వ్రతాన్ని ఆచరించినా చాలా పుణ్యం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నపూర్వకంగా శివరాత్రి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అని రోమహర్షణుడు మునీశ్వరులతో చెప్పాడు.